రైట్. ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగులో ఉందని మాట్లాడుకుంటున్నాం కదా. ఈ కాలేజ్లో ఇంటేక్ ఎంత? 50 సీట్లు. ఓకేనా. స్టేట్ కోటా ఎంత? 85% అంటే 43 సీట్లు. ఆల్ ఇండియా కోటా వచ్చేసి 15% అంటే 7 సీట్లు. ఓకేనా. ఎంబీబీఎస్ కోర్స్ ఎక్కడైనా కూడా 5.5 సంవత్సరాలు చేయాలి. 4.5 సంవత్సరాలు కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ మాట్లాడుకుందాం. రైట్. ఇక ములుగులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదవాలి అంటే ఎంత ఫీజు అవుతుంది ఇప్పుడు మాట్లాడుకుందాం. ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000. ఇక సిడిఎస్ ఫీజ్ 5,000. ఈ లైబ్రరీకి 2,000. సెంట్రల్ స్టోర్ ఫీజు వచ్చేసి 2,000. లైబ్రరీ ఫీజు వచ్చేసి 2,000. కాషన్ డిపాజిట్ వచ్చేసి 3,000. అలాగే అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 3,000. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 1,000 రూపాయలు. నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2,000. సో ఒక ఓసీ కానీ బీసీ కానీ విద్యార్థి ములుగులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదవాలి అంటే మనకి ఎంత ఫీజు అవుతుంది? 29,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థి అయితే కనుక 27,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఇవన్నీ కూడా మొదటి సంవత్సరం ఫీజ్. ఓకే, ఇది మొదటి సంవత్సరం ఫీజు అండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఈ చాలా ఫీజెస్ అనేవి పే చేయక్కర్లేదు. ట్యూషన్ ఫీజు, ఈ లైబ్రరీ ఫీజు మాత్రం ఎవ్రీ ఇయర్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా.